ఓవరాల్‌గా చూస్తే. సరే ఏంటి చంద్రబాబు నాయుడు గారి గురించి అసలు వారి దగ్గర ఏం నేర్చుకున్నారు? ఏం అర్థం చేసుకున్నారు? ఏం చూసారు? ప్రజలకి ఏం చెప్తారు రామ్మోహన్ గారు? ఆయన సింప్లిసిటీ, ఎప్పుడు వర్క్ మీద ఆ విజన్, ఆ విజన్ నిజంగా గొప్పదండి. ఆ విజను ఆ రోజున మేము ఫస్ట్ ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు 2020 అంటే 2020 హైదరాబాద్ అనేవాళ్ళు. 20 సంవత్సరాలకు హైదరాబాద్ ఏ విధంగా ఉంటుంది ఆయన అని అప్పటికి 25 సంవత్సరాల ముందు ప్లాన్ చేశారు ఆయన. అంటే ఇప్పుడు నేను కూడా చదువుకున్నాను బాగానే. నేను కూడా ఒక కెమిస్ట్ని, సైంటిస్ట్ అప్రోచ్ ఉంది. నేను కొన్ని ప్రొడక్ట్స్ సొంతంగా తయారు చేశాను. అప్పటి వరకు ఇంపోర్ట్ 50 రూపాయలకి కేజీకి ఇంపోర్ట్ అవుతున్న ప్రోడక్ట్ని నేను 5 రూపాయలు తయారు చేసి లోకల్కి ఇచ్చాను. అదంతా ఓన్గా మిషనరీ కూడా నాకు తెలియదు. నేను సొంతంగా ఒక మిషనరీ తయారు చేస్తాను. దగ్గర నాకు ఇది కావాలి తయారు చేసుకున్నాను. అంటే నాకు కూడా కొంత తెలివితేటలు ఉన్నాయి నేను అనుకున్నాను. కానీ ఆయన విజన్ అంటే 2020 అంటే నాకేమనిపించేది అంటే, సార్ 20 సంవత్సరాల తర్వాత ఎవరు ఉంటారో ఎవరు పోతారో, ఇప్పుడు ఎందుకు సార్ ఆలోచన, మా ఈ సంవత్సరాల్లో మన నియోజకవర్గానికి ఏం డెవలప్మెంట్ ఇస్తారో చెప్పండి అన్నట్టుగా అది అనాలనిపించేది. ఆయన దగ్గర అనలేకపోయినా. కానీ 2020 హైదరాబాద్ నగరం ఎట్లా చూసామండి. అంతే కదా. 2020కి 2014 ముందుకే అది అయిపోయింది. ఆయన 20 సంవత్సరాలు అనుకుని ప్లాన్ చేశారు. 15 సంవత్సరాలకి అయిపోయింది. ప్రతి ఒక్కటి ఆయన చేసిన మొక్కే కదా. అలాంటి విజను, అదేవిధంగా అమరావతికి ఆయన చేసిన ప్లాన్ చూస్తే సార్, ఒక దురదృష్టం, ప్రజల దురదృష్టం అనుకోండి. ఆయన దురదృష్టం కాదు, ఆంధ్ర రాష్ట్రం యొక్క దురదృష్టం. ఇంకొక 5 సంవత్సరాలు ఆయన ఉన్నట్టు అది ఒక టూరిస్ట్ ప్లేస్గా అయ్యేదండి. ఇప్పుడు సింగపూర్ ఏముందనండి, సింగపూర్ అంటే ప్రపంచానికి అప్పు ఇచ్చే స్థితికి ఉందంటే టూరిజం మీద. ఒక్క టూరిజం మీద ఎన్ని కంట్రీస్, చిన్న కంట్రీస్, పెద్ద పెద్ద కంట్రీస్కి అప్పులు ఇచ్చే స్థితికి ఉంది. అది ఖచ్చితంగా ఆయన వేసిన ప్లాన్ అవి చూస్తే మరి 33,000 ఎకరాలు రావటం అంటే ఎవరి వల్ల సాధ్యం అండి? ఒక్క రూపాయి చెల్లించకుండా ప్రభుత్వం 33,000 ఎకరాలు బ్యాంకు రావటం అంటే అది ప్రపంచానికి ఒక మార్గదర్శకమైన కాన్సెప్ట్ అండి. ఎక్కడ లేదు కదా ప్రపంచంలో ల్యాండ్ పూలింగ్ విధానం.